చూస్తుంటే అమ్మకి నిజం తెలిసిపోయింది అనిపిస్తోంది. భగవంతుడా, అమ్మమ్మలాగా అమ్మకి కూడా. నువ్వేం బాధపడుకు. మీ అమ్మ వచ్చేసిందిగా. ఈ ప్రపంచంలో నిన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీ అమ్మ ఎప్పుడు నీకు తోడుంటుంది, నిన్ను నమ్ముతుందమ్మా. కోపంగా ఉన్నాను నీ మీద. నువ్వేమనుకున్నావు? నా ఆరోగ్యం పాడవుతుంది అనుకున్నావా? నేను ఇవన్నీ భరించలేను అనుకున్నావా? నువ్వు నాకెందుకు చెప్పలేదు? నాకు తెలుసు, ప్రతి అమ్మాయి సంసారంలోని బంధాల్లో ఒకసారి అమృతం దొరికితే ఒకసారి విషం తాగాల్సి వస్తుందమ్మా. కానీ ఎందుకో నీ దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడు విషమే వస్తోంది. అమృతం నీ దగ్గరికి ఎప్పుడు వస్తుంది ప్రజ్ఞ? ఎప్పుడే? ఏం జరుగుతుంది ఇక్కడ? అదే అమ్మా కూతుళ్ళ మహాభారతం. డ్రామాలు చేయడం వీళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. మీరు నా మీద కళ్ళెర చేస్తున్నారెందుకు? ఈ కళ్ళెర చేయటం మీ ఇద్దరు కూతుళ్ళకి చిన్నతనంలోనే చూపించుంటే ఈ డ్రామాలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఒక్క విషయం చెప్పాల్సింది, ఏం నేర్పించారు అసలు మీ ఇద్దరు కూతుళ్ళకి? ఒక్క కూతురు వేరెవరికో కావాల్సిన భర్తని వల్లో వేసుకుంటుంది. ఇక రెండోది, పెళ్ళై సంసారం చేస్తూ కూడా ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఛీ! ఇదా మీరిచ్చిన సంస్కారం వాళ్ళకి? నాకైతే తలుచుకుంటేనే సిగ్గేస్తోంది. మీరు మాట్లాడుతున్నారా సిగ్గు సంస్కారం గురించి? మీకు తెలుసా సంస్కారం అంటే ఏమిటో? ఈ ఇంటిల్లిపాదికి మీరొక్కరే దీని గురించి అస్సలు మాట్లాడకూడదు. మీరు మీ అబ్బాయికి ఏ సంస్కారం నేర్పించారో ఇది ముందే చూశాను నేను. ఇంకొకరి గురించి మాట్లాడే ముందు మన గురించి మనం ఆలోచించుకొని మాట్లాడాలి. ఒకవేళ మీరు ఒక్క వేలు నా కూతురు వైపు చూపిస్తే మిగతా 3 వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అయినా నేను ఇంటికి ఒకరికి ఉపన్యాసం ఇవ్వడానికో లేక సర్ది చెప్పుకోవడానికో రాలేదు. నేనేం చెప్పడానికి వచ్చానంటే, నాకు నా కూతురి మీద పూర్తి నమ్మకం ఉందని, నాకు తెలిసి నా కూతురు అసలు ఎటువంటి తప్పు చేయలేదని. నాకొక్క విషయం అర్థం కాలేదు. మీరంతా కలిసి ఊరేగింపులో వచ్చి నా కూతుర్ని ఇంటికి కోడలుగా తెచ్చుకున్నారు, కానీ వాళ్ళెవరూ తన్ని నమ్మడం లేదు. ఇది నేనిచ్చిన సంస్కారం. నీకెన్ని కష్టాలు ఎదురొచ్చినా సరే తల్లి, నువ్వు నీ అత్తగారింటిలోనే ఉండాలి. సుఖం కాని దుఃఖం కాని ఆ కుటుంబం వాళ్ళతోనే పంచుకోవాలి. నీ మీద వచ్చిన ఈ అపవాదుకి నువ్వు ఒక్కదానివే పోరాడు. ఈ కుటుంబంలో ఎవరూ తోడు రావడం లేదు. ఇంటి పరువు తన పరువు కోసం పోరాడుతోంది. అయినా వీళ్ళంతా నిలబడి తమాషా చూస్తున్నారా? నాకు అర్థం కావడం లేదు. మీరంతా ఇలా ఎందుకు చేస్తున్నారో, మీ మనసులో ఏముందో, ఏం చేయాలనుకుంటున్నారో. కానీ మీ కళ్ళే మీ అందరి నిజాయితీ ఏంటో చెప్తున్నాయి. నా కూతురు సంస్కారం తన్ని నిస్సహాయరాల్ని చేసింది నాకేం చెప్పడం లేదు. కానీ నేను ప్రజ్ఞని ఇంట్లో ఉండనివ్వను.